రాజకీయ జీవితం చక్కగా సాగడానికి దోహదపడి మీ అందరికీ నన్ను వ్యక్తిగా గుర్తించి సమాజంలో సేవ చేసే అవకాశం కల్పించినందుకు మరొకసారి గోదావరి తీర ప్రాంత వాసులందరికీ వివిధ పార్టీల ప్రజలందరికీ నాకు మంచి మాట్లాడినందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మదిన సందర్భంగా భారీ ఎత్తున తరలించిన కార్యకర్తలకి వివిధ పార్టీల నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ప్రజాసేవలో పోతే ఈరోజు నా ప్రధానంగా మిమ్మల్ని చేసి చిరకాల వాంఛ దాదాపుగా 35-40 సంవత్సరాలుగా గోదావరి తీర వాసులు పడుతున్న ఇబ్బందులు మంచినీటి కోసం కట్టబెట్టబడుతూ నానా ఇబ్బందులు పడ్డాయి. నేను ఎమ్మెల్యేగా 83లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేటప్పుడు రాజమండ్రిలో పరిస్థితులు దూరంగా ఉండేవి. నీళ్ల ట్యాంక్ కోసం కొట్లాడుకునే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత 3 ఫిల్టరేషన్ ప్లాంట్లు నా హయాంలో చేయించాం. దాని ఫలితంగా 165 లీటర్లు పర్ హెడ్ బహుశా భారతదేశంలో ఇంత తలసరి నీరు సప్లై చేస్తున్న ఏ నగరం కూడా లేదు. 165 లీటర్లు నగరంలో సరఫరా చేస్తాం. కాకపోతే నేను రూరల్కి మారిన తర్వాత రూరల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఒకటి, నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పంచాయతీలుగా ఉండటం. ఉదాహరణ కాతేరు, కొంతమూరు, తొర్రేడు, అలాగే ధవళేశ్వరం కానీ, శాటిలైట్ సిటీ, అలాగే పిడిగొయ్య, ఆ పక్కన ఉగ్గంపేట, బొమ్మూరు లాంటి కేంద్రాలన్నీ కూడా ఊరికి కలిసి ఉంది. కానీ నీటి సరఫరా లేదు. గోదావరి పక్కనే ఉన్నా కూడా నీరు లేక ఊర్ల మీద ఆధారపడటం, సరైన నీరు లేక నీళ్ళ ట్యాంక్ మీద ఆధారపడే పరిస్థితి. నేను 3వసారి ఎన్నికైన తర్వాత దీని మీద దృష్టి సారించి గతంలోనే శాంక్షన్ చేయించాను. 14-19 మధ్య జలజీవన్ మిషన్లో ఈ ప్రాంతాన్ని శాంక్షన్ చేసి గోదావరి నీటిచ్చే ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అది రద్దయిపోయింది, పూర్తిగా రద్దయిపోయింది. ఏనాడు పూర్వకాలంలో చేసిన బొమ్మూరు ప్రాజెక్టు కూడా గుర్తుపడిపోయింది పరిస్థితి ఉంది. ధవళేశ్వరం చోట తీవ్ర ఎద్దడి ఉండే పరిస్థితి. 13 కాతేరు అయితే నీళ్ళ ట్యాంకుల కోసం పోరాడే పరిస్థితి. దాన్ని తెలిసి ఈరోజున గట్టిగా కృషి చేసాం. మొన్న గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రద్దయిపోయిన జలజీవన్ మిషన్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఢిల్లీ పెద్దలు ఒప్పించి దాన్ని మళ్ళీ 27,000 కోట్లతోటి పునరుద్ధరణ చేశారు రాష్ట్రం. దానిలో భాగంగా గ్రిడ్ వచ్చింది. మన ప్రాంతంలో కూడా గ్రిడ్ వచ్చింది. కాకపోతే దాంట్లో సమస్య వచ్చింది. గ్రిడ్కి భూమి లేక భూమి సేకరణ ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో రాజమండ్రిలో ఎలా కట్టాలి, ఏం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు నేను దృష్టి పెట్టి ఇరిగేషన్కి సంబంధించిన 12 ఎకరాల భూమి, విలువైన భూమిని వీరికి బదలాయింపు చేయించారు. బదలాయింపు చేయించి ప్రాజెక్టు మొదలుపెట్టే చూసేటప్పటికి రూరల్లో కానీ, కడియం మండలాలు కానీ, రాజానగరం మండలంలో కానీ, కొవ్వూరులో కానీ గ్రిడ్లో లేకుండా పోయింది. ఒత్తిడిని పెద్దలతో మాట్లాడి చేశాము. మనకని లేకుండా పోయింది, ప్రాజెక్టులో భాగస్వామ్యం లేకుండా పోయింది. ఫలితంగా మళ్ళా తీవ్రమైన సమస్యలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దల్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసాం. అయ్యా, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి గ్రిడ్ ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతంలో నీరు ఇవ్వకపోతే సరైన విధానం కాదు, ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని చెప్పినప్పుడు చంద్రబాబు గారు వెంటనే స్పందించి మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపుగా 196.55 కోట్లు రాజమండ్రి రూరల్ బేస్ ఒక 12 కోట్లు, దీంట్లో 12 కోట్లు రాజానగరం మండలం పైప్ లైన్కి వేస్తాం 12 కోట్ల దాకా. అలాగే కొవ్వూరు కూడా చెప్పింది, పుష్పాలు వస్తున్నాయి, కొవ్వూరు కూడా చేర్చాలని డిమాండ్ చేసాం. దాని ఫలితంగా 95 కోట్లతో కొవ్వూరు చాగల్నాడు స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. మొత్తం 291.55 లక్షల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. గ్రిడ్ కంటే ముందు మన అయ్యే అవకాశం ఉంది. గ్రిడ్ కంటే ముందు ఆల్రెడీ భూమి ముందు కనుక 3 ఎకరాలు కావాలన్నారు. భూముల్లో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగించి ఇంటింటికి ఉచిత కుళాయి ఏదైతే మాట ఇచ్చామో అది అమలు చేయబోతున్నాం. రాష్ట్రంలోని మొదటిసారిగా మన రాజమండ్రి రూరల్ నుంచే కార్యక్రమం మొదలవుతుంది. గ్రిడ్ అయితే కొంచెం సమస్య ఉంది. గ్రిడ్ లేదు, మళ్ళీ ఎవరో ఆ భూమి మాకు కావాలంటూ ల్యాండ్ కోర్టుకు వెళ్ళారని చెప్పారు. దాని మీద కూడా పరిష్కారం చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ వ్యక్తులు మాదంటే చెల్లదు. ఆ విధంగా ఈ ఇళ్ల స్థలాల కోసం కొన్ని ఎవరు పెట్టారని చెప్పారు. దాని మీద ఫాలోఅప్ చేస్తారు. మనకు సంబంధించి మాత్రం ఈ 291.55 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తయ్యే విధంగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొర్రేడు, కాతేరు, కొంతమూరు తీవ్రమైన ఇబ్బందులు, ధవళేశ్వరం తీవ్రమైన ఇబ్బందులు. ఈ మధ్యనే ధవళేశ్వరంలో ఆ ప్రాజెక్టు కోసం ఒక 40 లక్షల రూపాయల రుణా గ్రాంట్ ఇచ్చాం. ఏదైతే దెబ్బతిన్నాయో పంపోజ్ కట్టుకున్నాం. అలాగే ఆర్లిక్స్ ఫ్యాక్టరీ లాంటి వారిని
సిఎస్ఆర్ గ్రాంట్ ఏమని అడిగాం. ఈ రోజు వరకు కూడా హార్లిక్స్ ఫ్యాక్టరీ వాళ్ళు సిఎస్ఆర్ గ్రాంట్ రూపాయి ఖర్చు పెట్టున్నారు. ఆ ప్రాంతం ఎంప్లాయీస్ అంతా అక్కడ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓఎన్జీసీ గెయిన్ కొంత సహకరిస్తున్నారు, ఎక్విప్మెంట్ అది ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా యొక్క కోరిక నేను ఒకటే చెప్పాను, ఇది చేయలేకపోతే మేము అనవసరం అండి, ఎమ్మెల్యేగా ఉండటం కూడా అనవసరం ఇలా అయితే. ఎందుకంటే ఆ ప్రాంతంలో గోదావరి పక్కన పెట్టుకుని నీళ్ళు లేకపోతే రేపు పుష్పాలకు వచ్చే జనం అంతా గౌరవంలో ఎక్కువ వస్తారు, నీటి సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆయన అర్థం చేసుకొని తక్షణమే స్పెషల్గా పెట్టి ఈ స్కీమ్ స్పెషల్గా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ చేసి అనుమతించినందుకు వారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో పని కూడా ప్రారంభిస్తాం. మళ్ళా తెచ్చి దానికి శంకుస్థాపన చేసి టెండర్లన్నీ పిలుస్తున్నారు. టెండర్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. వేగంగా పుష్కరాల లోపల ఈ స్కీమ్ని కంప్లీట్ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన వేసి సరైన కాంట్రాక్టర్ వచ్చేలాగా చూసి ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళు, క్వాలిటీ వర్క్. పాత పైపులన్నీ మారిపోతాయి. గుమ్మూరు పాత పైపులు పగిలిపోతున్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి కొత్త పైపులైన్ వేస్తారు. టోటల్గా కొత్త హెచ్డీ పైపులైన్ వేసి కడియం మండలంలోని ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి, రాజమండ్రి రూరల్ మండలంలోని ప్రతి ఇంటికి, ప్రతి వీధికి కూడా కుళాయి కనెక్షన్లు వస్తాయి. చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా యొక్క కోరిక నేను ఒకటే చెప్పాను, ఇది చేయలేకపోతే మేము అనవసరం అండి, ఎమ్మెల్యేగా ఉండటం కూడా అనవసరం ఇలా అయితే. ఎందుకంటే ఆ ప్రాంతంలో గోదావరి పక్కన పెట్టుకుని నీళ్ళు లేకపోతే రేపు పుష్పాలకు వచ్చే జనం అంతా గౌరవంలో ఎక్కువ వస్తారు, నీటి సమస్య తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆయన అర్థం చేసుకొని తక్షణమే స్పెషల్గా పెట్టి ఈ స్కీమ్ స్పెషల్గా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ చేసి అనుమతించినందుకు వారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో పని కూడా ప్రారంభిస్తాం. మళ్ళా తెచ్చి దానికి శంకుస్థాపన చేసి టెండర్లన్నీ పిలుస్తున్నారు. టెండర్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. వేగంగా పుష్కరాల లోపల ఈ స్కీమ్ని కంప్లీట్ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన వేసి సరైన కాంట్రాక్టర్ వచ్చేలాగా చూసి ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళు, క్వాలిటీ వర్క్. పాత పైపులన్నీ అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతుంది. నియోజకవర్గాలు పునరుద్ధరణ రాబోతుంది. నియోజకవర్గాలు ఇప్పుడులాగా ఉండవు. పునరుద్ధరణ జరుగుతుంది. దాంట్లో లేడీ రిజర్వేషన్ వస్తుంది, ఎస్సీ రిజర్వేషన్ మారుతాయి. అందువల్ల రేపు ఎవరెక్కడో ఇది నాది, ఇది నా సొంతం అనుకునే వాళ్ళందరికీ ఏది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎక్కడే నర్సాపురం తెప్పించా, కోరుకున్న నర్సాపురం వచ్చేయండి. జై బాబు.